సో ఈ నివేదికలు వచ్చేది అక్టోబర్ 24th అంటున్నారు. అంటే జస్ట్ ఇంకొక 24 గంటలు గడిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసిపోతుంది. అయితే మరి ఈ ధరలు పడిపోతూ ఉన్నప్పుడు కొనుగోలు చేయడం అనేది ఎంతవరకు కొనుగోలు చేయండి అని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. మరి కాస్త ఆగండి, మరింత పతనమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మరికొందరు చెప్తున్నారు. ఈ కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు ఇప్పుడు. కొనాలా వద్దా, కొంటే ఎంత కొనాలి, ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత చేయాలి అనేటువంటి కన్ఫ్యూషన్. దీన్ని కనుక చూస్తే మనం 3 రకాలుగా మనం విశ్లేషించాలి. ఒకటి, ఆర్నమెంటల్ గోల్డ్ పర్పస్ కోసం కొనే వాళ్ళైతే మనకి ఇప్పుడున్నటువంటి స్థాయిల నుంచి ఇంకొక $100 కనుక పతనం అయితే డెఫినెట్ గా సానుకూలమైనటువంటి ప్రైస్ అవుతుంది. అలా కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే ఏదైనా సరే ఒక రోజు మళ్ళీ ఒకవేళ 3,900 4,000 స్థాయికి దిగి మళ్ళీ 4,020 4,030 స్థాయిలు దాటుకొని కనుక క్లోజ్ అయినట్లయితే షార్ట్ టర్మ్ టార్గెట్ 4,120 4,130 ఇలాంటి షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం డెఫినెట్ గా కొనుగోలు చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ లో కనుక చూసినట్లయితే నెక్స్ట్ 2 to 3 months పాటు ఇది రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కన్సల్టేషన్ జోన్ లో ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రైస్ మనకు 4,400 స్థాయిని బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే దాన్ని ఏం చేయాలంటే మనం చెక్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 25%, తర్వాత 25%, ఇంకొంచెం పత్రం అయితే ఇంకో 25%, అలా ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత గుడ్ రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం కొద్ది కాలం పాటు 4,500 స్థాయిని ఔన్స్ ధర దాటకపోవచ్చు. ఈ స్థాయిలోనే అది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గీతానంద్ గారు, బంగారం ఈ ఏడాది 60% రిటర్న్స్ ఇచ్చింది. బట్ నవ్ ఇట్ ఈస్ క్రాషింగ్. సో ఈక్విటీ మార్కెట్స్ కానీ లేదంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటితో కంపేర్ చేస్తే గోల్డ్ అనేది ఒక సేఫ్ ఆప్షన్ అనుకోవచ్చు అంటారు. సో జనరల్ గా గోల్డ్ ఇంత రిటర్న్స్ ఎప్పుడు ఇవ్వదండి. మనకి 2020 కరోనా పీరియడ్ లో కొంత గోల్డ్ భారీగా పెరగడం మనం చూసాం. అంతకుముందు చాలా కాలం పాటు దాదాపు 5-6 సంవత్సరాల పాటు కూడా ఒక జోన్ లో కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా కూడా ఏంటంటే మనకి అంతర్జాతీయ పరిణామాలు బాగలేవు మార్కెట్ లో. అంటే యుద్ధాల వల్ల కావచ్చు, లేదా ట్రేడ్ వార్స్ వల్ల కావచ్చు, ఆర్థిక మందగమనం వైపు ఎకానమీస్ వెళ్తుండడం కావచ్చు, అలాగే అమెరికాలో అధికారం మారిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అనిశ్చితికి కారణమయ్యాయి. కాబట్టి మనం ఇంత పెద్ద ర్యాలీ చూసాం. కంపేరిటివ్ టు ఈక్విటీ మార్కెట్స్, గోల్డ్ మార్కెట్స్ అనేవి జనరల్ గా ఇంత పెరగడం అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయనటువంటి అంశం కింద చెప్పుకోవాలి. సో ఈ ఇయర్ ఇంత రిటర్న్ వచ్చింది కాబట్టి గోల్డ్ స్థిరీకరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్స్ లో అంతగా రిటర్న్స్ లేవు కాబట్టి డెఫినెట్ గా మీన్ రివర్షన్, అంటే ఇదేమో మీన్ రివర్షన్ అంటే ఏదైనా ఒక ప్రైజెస్ విపరీతంగా పెరిగినప్పుడు విరుగుడు కొరకే అంటారు కదా, అలా ఒక ఈ యావరేజ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. సో అది 20 days యావరేజా లేదా ఒక 100 days యావరేజా ఇలా తీసుకుంటే కొన్ని యావరేజ్ ప్రైజెస్ వచ్చి ఒక చోట కన్సాలిడేట్ అవుతుంది. ఆ ప్రైస్ దాకా కూడా డెఫినెట్ గా మీన్ రివర్ట్ అవుతుంది దాని బిహేవియర్. కాబట్టి గోల్డ్ లో కొంత దిద్దుబాటు గురయ్యేదానికి అవకాశం ఉంది. అదే టైంలో ఈక్విటీ మార్కెట్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ వైపు చూడడం బెస్ట్. ఇప్పుడు సేఫ్ గా చేయాలి ట్రేడింగ్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు ఒక 20% గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే 80% ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం సజెస్ట్. ఆ ఈక్విటీ కావచ్చు, బాండ్స్ కావచ్చు. యా, అయితే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ కంటే ఎక్కువగా గోల్డ్ని కొంటున్నాయి అని అంటున్నారు. కానీ మరి డాలర్ బలపడుతూ ఉంటే ఇది ఎలా పాసిబుల్ అంటారు? సో ఇక్కడి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంత అగ్రెసివ్ స్టెప్ అనేది గోల్డ్ కొనుగోలు ఏదైతే అగ్రెసివ్ స్టెప్ వేశారో దానికి కొంత స్టాండ్ మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బంగారు నిల్వల్ని పెంచుకున్న దాకా కూడా చాలా ఎక్కువగానే పెంచుకున్నాయి. ప్రతి ఒక్క దేశం కూడా భారీగా పెంచుకున్నాయి నిల్వలు బంగారు నిల్వలు. కాబట్టి ఇక్కడి నుంచి కొంత కొనుగోలు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్స్ కి కూడా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్ గా కొంత మన ప్రైస్ కట్టడికి సానుకూలంగా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఆర్బీఐ, మన దేశంలో ఆర్బీఐ లాగే మిగతా దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేవి ఇక్కడి నుంచి కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది. బంగారంలో వాటి దృక్పథం మారేటువంటి అవకాశం, కొనుగోలు తగ్గిస్తారు. ఓకే, అంటే ఈ ఎకానమిక్ అన్సర్టనిటీ అనేది కనుక తగ్గితే గోల్డ్ డిమాండ్ కంప్లీట్ గా క్రాష్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారు? లేదండి, గోల్డ్ కంప్లీట్ గా డిమాండ్ క్రాష్ కాదు, కానీ ప్రైజెస్ అనేది స్టేబుల్ అవుతాయి. అంటే ఈక్విలిబ్రియం, ఒక ప్రైస్ అనేది దాని ఫెయిర్ ప్రైస్ వచ్చేదాకా కూడా అది స్టేబుల్ గా ఉంటుంది. వన్స్ మళ్ళీ ఫెయిర్ ప్రైస్ వచ్చింది, ఫెయిర్ ప్రైస్ కన్నా డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ర్యాలీలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అప్ టు ఫెయిర్ ప్రైస్ మనకు కన్సల్టేషన్ లెవెల్లోనే ఉంటుంది. మరి 2,000కి లేదా ఔన్స్ ధర 2,000కో లేకపోతే 2,600కు అంత భారీ పతనం అయితే నమోదు కాకపోవచ్చు. ఒకవేళ భారీ దిద్దుబాటుకు లోనైనా 3,550 3,600 నుంచి దిగకపోవచ్చు ప్రైస్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర. ఓకే,
అయితే ఇండియాలో బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి, ముఖ్యంగా మన మహిళల వద్ద, మీకు కూడా తెలుసు. సో వీళ్ళు ఇప్పుడు ఇదే రైట్ టైం, నేను వీటిని అమ్మేస్తాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, ఇది ఇన్ ఫ్యూచర్ ఇంకా వేరే లెవెల్కి వెళ్తుంది కాబట్టి దీన్ని నేను దాచిపెట్టుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అంటే దీన్ని ఒక ట్రేడింగ్ లాగా ఒక ప్రాఫిట్ లాగా చూసే పని అయితే రైట్ టైం టు సెల్. కొంతవరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయం. మొన్న మనకు మంగళవారం రోజు నిన్న ఎందుకంత భారీ పతనానికి నమోదైందంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా కీలకమైనటువంటి కారణం. పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కూడా మీకు నిన్న ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు చిన్న మదుపర్లు కూడా డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు మన మహిళలు ఏంటంటే గోల్డ్ ని ఆర్నమెంట్ లా చూస్తారు, ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆశ ఉంటుంది. కావాలంటే ఒక ప్లాట్ ఒక ఇల్లు అమ్ముతారేమో కానీ గోల్డ్ అయితే వీలైనంత వరకు అమ్మరు. సో దే విల్ ట్రై టు హోల్డ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అయితే మార్కెట్లో కనుక మరి అమ్మేద్దాము అని అమ్మకాలకు అందరూ కనుక దిగితే మరి అప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమవుతుందంటారు? ఏం కాదండి, ఎందుకంటే మనం హౌస్ హోల్డ్స్ లో మనం ఎంత కొనుగోలు చేసినా ఎంత మనం అమ్మకాలు చేసినా కూడా గోల్డ్ మార్కెట్ ని మనం ఫ్లక్చువేట్ చేయలేము. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కానివ్వండి, కొనేటువంటి స్థాయిలో మనందరం కలిపినా కూడా కొనం. కాబట్టి ఈ ప్రైస్ కొంతవరకు డెంట్ అవుతుంది, అంటే కొద్దిగా దానికి డౌన్ అవుతుందే కానీ మరీ భారీ పతనానికి దిగేంతగా అయితే ఉండదు. రెండు, బంగారాన్ని ఏంటంటే ఇంకొంచెం తగ్గినివ్వండి, ఒక 400 రూపాయలు తగ్గినివ్వండి, ఇంకొక $100 తగ్గినివ్వండి, ఒక 4,000 రూపాయలు తగ్గినివ్వండి, మళ్ళీ గోల్డ్ షాపుల ముందు మన క్యూ కడతారు. నిన్న మన ఆపర్చునిటీ మిస్ అయింది అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళి ఆపర్చునిటీ క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. సో ఇది మొత్తం అందరూ అమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎవరో కొద్దిమంది ఇన్వెస్టర్స్ మాత్రమే దీనిలోంచి బయటపడతారు. ఓకే. జనరల్ పబ్లిక్ నోషన్ ఎలా ఉంది అని అంటే ఏదైనా డిమాండ్ అండ్ సప్లై చైన్ ఆధారంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ఇంతగా పెరుగుతోంది కాబట్టి ఇంత రేటు పెరుగుతూ ఉంది, అందుకోసం మనం కొనడం అనేది మానేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలు వాటంతట అవే దిగొస్తాయి అనేది ఒక జనరల్ థింకింగ్. అట్లేం ఉండదండి. బేస్ దాని ఫెయిర్ ప్రైస్ ఏదైతే ఉందో దాని దిగువకి ఎట్టి పరిస్థితిలో రాదు. అవసరమైతే మైనింగ్ ఆపుతారు, లేకపోతే సప్లై ఆపుతారు. సో మనం ఎప్పుడైతే డిమాండ్ తగ్గిద్దామో, మనం కొనుగోలు ఆపుదాం అనుకుంటాం, వాళ్ళు కూడా సప్లై ఆపుతారు అంతే. ఓకే. అంతేగాని పెద్దగా దాని వల్ల వచ్చేటువంటి ఇదేమో భారీగా పడిపోవడము, బంగారు భారీగా పడిపోవడం అనేది అందుకే కదా దాన్ని సేఫ్ హెవెన్ అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కూడా మనకి గోల్డ్ ఎందుకు సేఫ్ హెవెన్ అంటే అది దిద్దుబాటుకు లోనైనా పెరిగిన ప్రైస్ నుంచి కొంత దిద్దుబాటుకు లోన్ అవుతుంది తప్ప ఆల్ టైం కనిష్ట స్థాయిలకు 52 వారాల కనిష్ట స్థాయికి ఇలా పడిపోవడం అనేది ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు దీని అంతటిని కాస్త స్టెబిలైజ్ చేయడం కోసం? సో ఆర్బీఐ స్టాండ్ అయితే మారేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ టైంకి బంగారు కొనుగోళ్ల మీద ఒక నిర్ణయానికి వస్తారు, అంటే కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం కొనుగోళ్ళు అనేది. ఓకే. ఉన్నటువంటి నిల్వలతో ఉన్నటువంటి నిల్వలను పెంచేటువంటి రేషియో ఏదైతే ఉంటుందో దానిలో కొంత తగ్గుదల కనిపిస్తారు. అంటే పూర్తిగా కొనుగోలు ఆపుతారని కాదు. సో 100 కొనేది 60కో 50కో కరెక్ట్ చేసేటువంటి అవకాశం.